16 రోజులు పండగ అనేవారు. ఆ తర్వాతే శోభన ముహూర్తం. అంతే తప్ప వివాహం దేనికోసమయ్యా అంటే మర్నాడే శోభన ముహూర్తం అనేటువంటి జీవన విధానం ఆనాడు లేదు. ఎందుకు? ఈ 16 రోజులు 16 రోజులు సదాచారాన్ని సత్కర్మని అటు ఇటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి ఆ వధూవరుల చేత ఆచరింపచేస్తారు. ఆచరింపచేసి సృష్టి అనేది యజ్ఞ భావన. ఈ దేహంతో చేసేది సమస్తం యజ్ఞ భావన. యజ్ఞంగా ఈ ఆహారం తినటం వైశ్వానర యజ్ఞం, అన్నం వండటం వైశ్వదేవ యజ్ఞం, జీవులకు ఆహారం పెట్టడం భూతయజ్ఞం, శాస్త్రం చదవడం ఋషి యజ్ఞం. మరి యజ్ఞం కానిదేది? జపం చేయడం జపయజ్ఞం. ప్రాణాన్ని స్వీకరించి ప్రాణాన్ని నీ స్వాధీనపరచుకోవడం ప్రాణాయామ యజ్ఞం. నీ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని సత్కర్మయందు సదాచారంలో వినియోగించడం ద్రవ్యయజ్ఞం. ఉపనిషత్తులు శ్రవణం చేయడం జ్ఞానయజ్ఞం. యజ్ఞం ఇన్ని రకాలుగా ఉందని మనకి పెద్దలు అందించారు, ఋషులు అందించారు. ఈ యజ్ఞాలలో ఏ యజ్ఞం చేసినా యజ్ఞఫలం ఏమిటి? పూర్ణాహుతి. చివరికి జరిగేది ఏమిటంటే పూర్ణాహుతి. అందులో నేననే కర్త పూర్ణాహుతి చేయబడుతున్నాడు, యజ్ఞపురుషుడికి అర్పించబడుతున్నాడు. మరి నేననే కర్త లేకపోతేనేగా దైవ సాక్షాత్కారం సాధ్యమైంది. 16వ రోజుకి వాళ్ళకి జీవన చక్రం అంతా యజ్ఞ భావన అంతా స్థిరమై జననం నుంచి మరణం దాకా ఉన్నటువంటి జీవన విధానంలో యజ్ఞభావంతో జీవించడం ఎలాగానే శిక్షణ పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా ఆ అంకురారోపణ చేసే పాళీలలో ఉన్నటువంటి ఆ పనుని ఆ బీజాలను మొక్కలను పట్టుకెళ్ళి తొక్కన చోట పారబోస్తారు, పెట్టి శుభ్రంగా కడిగి వేస్తారు. వాళ్ళ చేతే చేయిస్తారు అక్కడ. ఇప్పుడు ఏం చెప్పినట్టు వాళ్ళకి? ఇదంతా చెప్పి నాయనా ఇదంతా చేయాలి అంటే నువ్వు అంతఃకరణాన్ని ఉపయోగించాలి. అంతేగా? యజ్ఞభావన అనేది అంతఃకరణంలో కలిగేదే తప్ప వేరే చోట కలగదు. అంతఃకరణం అనగా ఏమి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నేనుంటేనే ఈ 4 పనిచేస్తున్నాయా? ఈ 4 ఉంటే నేను పనిచేస్తుందా? నేనుంటే 4 పనిచేస్తాను అని ఎవరైనా ఒప్పుకుంటారు కదా? అంతేనా కదా? ఎందుకని? నేను వెళ్ళిపోయినటువంటి పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అని 3 సార్లు పిలువు నాన్న అంటారు. వస్తాడా? వినపడదేగా. అంటే ఇంద్రియాలు పనిచేయాలి అంటే లోపల ఉన్న పనిముట్లు పనిచేస్తేనే. కాబట్టి నీ లోపల ఉన్న పనిముట్లు 4 పాలికలు 4 చుట్టూ పెట్టాం, మధ్యలో నేనుని పెట్టాం. ఈ 5 కూడా నీ అంతరింద్రియాలు. ఈ అంతరింద్రియాలలో బీజాలు అంకురారోపణ జరుగుతోంది. ఆ బీజాలను కనుక జ్ఞానాగ్నిలో వేయిస్తే అంకురించవు. కాబట్టి మానవుడు ఆ 16 రోజుల్లో యోగాగ్నిని జ్ఞానాగ్నిని పొందటం ఎలాగా అనేది పెద్దల ద్వారా తెలుసుకోవలసినటువంటి శిక్షణ. ఆ శిక్షణ ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో అప్పుడు అతనికి ఏమర్థమైపోయింది? వివాహం చేసుకున్నది భోగం కోసం కాదు, యోగం కోసం, జ్ఞానం కోసం, యజ్ఞం చేయడం కోసం. మరి మానవ జీవితంలో భోగమే ప్రధానం అనుకుంటున్నటువంటి వివాహ వ్యవస్థని అలా రూపొందించలేదు సనాతన ధర్మం. ఋషులందరూ గృహస్థులే, మహర్షులందరూ కూడా గృహస్థులే. మరి వాళ్ళకి గార్హస్థ్యం ఏమడ్డం వచ్చింది? వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లేగా, ఈ భూమి మీద ఉన్నవాళ్లేగా. వాళ్ళకి ప్రపంచం ఏమడ్డం వచ్చింది? వాళ్ళు ఏది భోగాన్ని అనుభవించలేదా? ధర్మయుతమైన కామం నేనే అన్నాడు పరమాత్మ. మరి ధర్మోచితమైన కామాన్ని అనుభవించడం భోగమవుతుంది. కానీ ధర్మార్థకామ మోక్షాలలో ధర్మమే అర్ధకామాలకు నాయకత్వం వహించాలి. ధర్మవిహితమైన అర్థం భోగమే, ధర్మవిహితమైన కామం భోగమే. కానీ వాటిని మోక్షం అనేటటువంటి దృష్టితో గనక ఆచరిస్తే అది యోగం, జ్ఞానం అనే లక్ష్యంతో ఆచరిస్తే అది యోగం. ఇప్పుడు అర్ధకామాలకి ప్రాధాన్యత ఇచ్చి ధర్మ మోక్షాలని పక్కన పెట్టాం. అప్పుడు జీవితం ఏమైపోయింది? యజ్ఞభావన లోపించింది. కేవలం భోగమే సత్యం అని అనుకున్నావు. అర్ధకామాలు మాత్రమే ప్రధానంగా జీవిస్తే రాక్షసుడు అవుతావని బ్రహ్మగారు చెప్పారు. మాకు వీళ్ళకి 3 సృష్టించారని మనకు తెలుసు. దేవతలు, మానవులు, రాక్షసులు. వీళ్ళందరూ ఒకే ఆకారంలో ఉంటారు. గుణభేదమే తప్ప ఆకార భేదం లేదు వీళ్ళకి.
సినిమాలో ఏదో కూరలు కొమ్ములు చూపిస్తారు, అది సత్యం కాదు. గుణధర్మమే భేదం. కాబట్టి ఈనాటి కాలంలో కూడా మనలో దేవతలు కనబడుతున్నారు, మానవులు కనబడుతున్నారు, రాక్షసులు కనబడుతున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి మమ్మల్ని ముగ్గురు సృష్టించావు కదా, మేము ముగ్గురం సమానమేనా, ఏమైనా భేదం ఉందా? బ్రహ్మగారి సృష్టి సమానంగా ఉండాలా, భేదంగా ఉండాలా? బ్రహ్మ సృష్టి సమానం. సృష్టి అంతా సమానమేగా, నేను సమంగానే సృష్టించాను నాయన అన్నారు. కానీ మా జీవితం వేరుగా ఉంది కదా అని అడిగారు. వాళ్ళు జీవించినట్టు మేము జీవించడం లేదు, మేము జీవించినట్టు వీళ్ళు జీవించడం, ఏమిటి కారణం అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, అర్ధకామములే ప్రధానం అని వాళ్ళు జీవించారు, ధర్మమే ప్రధానం అని మానవులు జీవించారు, మోక్షమే ప్రధానం అని ఎవరు జీవించాలి? దేవతలు. కానీ మరి దేవతలంతా భోగస్వరూపులు కదా, భోగాయతనం కదా, స్వర్గలోకం అంతా భోగభాగ్యాలతో కదా ఉండేది. మరి స్వర్గలోకం నుంచి మోక్షం కావాలంటే ఏం చేయాలి? మళ్ళా మానవుడై పుట్టాలి. పుడితే తప్ప మోక్షార్థివి కాలేవు. కాబట్టి రాక్షసులు మోక్షం పొందాలన్నా మానవులుగానే పుట్టాలి, దేవతలు మోక్షం పొందాలన్నా మానవులుగానే పుట్టాలి. కాబట్టి దేవతలకు ప్రత్యేకంగా వేరే లక్ష్యం లేదు నాయన, మీకు కూడా ధర్మమే అన్నాడు ఆయన. మోక్షం అని లేదు ఆయన. మానవులకి ధర్మమే, దేవతలకి ధర్మమే. కానీ అర్ధకామాలు మాత్రం రాక్షసులకే ప్రధానం, వాళ్ళకి ధర్మ మోక్షాలతో పని లేదు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న 80% పీపుల్ రాక్షసులే. అయితే ఎప్పుడు రాక్షసుడు, ఎప్పుడు దేవత, ఎప్పుడు మానవుడు? అంటే ఒకే మానవుడు ఒక గంటలో ఎలా ఉంటున్నాడు? దేవతా లక్షణాలతో ఉంటున్నాడు. గుడికి వెళ్ళాడు, పొద్దున్నే అర్చన చేశాడు, ఆరాధన చేశాడు, అంతా బాగుంది, కోరికలన్నీ కోరేశాడు, బయటకు వచ్చేసాడు, నా పని అయిపోయింది అంటున్నాడు. అప్పుడు ఏ పని పూర్తి అయిపోయింది? ధర్మం. ఎందుకు వెళ్ళావయ్యా అని అడిగాం. గుడికి వెళ్ళాలి కదండి, పొద్దున్నే దేవుడి దండం పెట్టుకోవాలి. ధర్మం ఆచరించాడా లేదా? ఆచరించాడు. కానీ దేవతా ధర్మంతో ఆచరించాడా? ఆచరించలేదు. బయటికి రాగానే అదే మనిషిలో ఆ లక్షణాలన్నీ పోయినాయి, ఆ పూజ వ్యవహారం ఆ గొడవ అంతా పోయింది. బయటికి రాగానే వ్యావహారికమైనటువంటి లక్షణాలలో అర్ధకామాలు ప్రధానంగా వ్యావహారిక జీవనాన్ని జీవించాడు. ఇప్పుడు మళ్ళీ మరొకడు వచ్చేసాడు. ఇప్పుడు అర్ధకామాలు ప్రధానంగా జీవించేటప్పుడు ఎదుటివాడిని బాధించైనా సరే నేను స్వలాభం పొందాలి, ఎదుటివాడిని బాధించైనా సరే నేను సుఖాన్ని పొందాలి అనేటటువంటి లక్షణం మనలో బలంగా ప్రేరితమవుతుంది. మరి ఇప్పుడు అది తమోగుణం కదా. కాసేపు అయింది, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళతో ఎలా ఉన్నాడు? ఇప్పుడు అక్కడ మళ్ళా తామసికమైన లక్షణంతో, తమోగుణంతో జీవించాల, రాజసికమైన లక్షణంతో, మమకారంతో, అహంకారంతో జీవించాడు. మళ్ళీ అక్కడ ఏమయ్యాడు? ఇప్పుడు మళ్ళీ మానవుడయ్యాడు. అంటే ఒకే మనిషి ఒక రోజులోనే వాడే దేవతగా ఉంటున్నాడు, వాడే మానవుడిగా ఉంటున్నాడు, వాడే రాక్షసుడిగా కూడా ఉంటున్నాడు. అంటే తన మీద తనకు ఆధిపత్యం లేదు, తన మీద తనకు నిగ్రహం లేదు, తన మీద తనకు ఒక లక్ష్యానికి నిర్ణయించబడినటువంటి జీవితం లేదు. ఇది అవివేకవంతమైన జీవితం అవుతుందే కానీ వివేకవంతమైన జీవితం కాదు. కాబట్టి ఎప్పటికైనా మానవుడు భోగమోక్షప్రదాయకమైనటువంటి జీవితాన్ని జీవించడానికే వచ్చాడు. మోక్షం దృష్ట్యా భోగాన్ని అనుభవించాడు, అప్పుడు అది యోగమైంది. ఎలాగంటే మనం ప్రాణాన్ని శ్వాసిస్తేనే కదా ఏ భోగమైనా అనుభవించేది. కాబట్టి నీ జీవితం అంతా ప్రాణాధారమైన జీవితం. ప్రాణం లేకపోతే శవానికి బాగా భోగం ఎక్కువ ఉందండి, బాగా ఊరేగించాం కదా, చాలా సుఖం వచ్చింది దానికి అని చెప్పగలరా? శవానికి సుఖం ఏమిటండి అంటారా లేదా? అంటే శివమనే ప్రాణం ఉంటేనే ఈ శవానికి ఏమైనా విలువ, భోగం అనే సుఖం. ఇప్పుడు నువ్వు శివప్రధానమా శవప్రధానమా? శివప్రధానం. భోగము శివప్రధానమా శవప్రధానమా? శివప్రధానం. రెండు ఒకచోటే ఉన్నాయి. శివప్రధానంగా భోగాన్ని అనుభవించావు, ప్రసాద బుద్ధితో అనుభవించావు. ప్రసాద బుద్ధేషు హానిరస్యోప నజాయతే. ప్రసాద బుద్ధి కలిగిన వాడికి హాని ఎప్పటికీ జరగదు. అంటే భోగం ఉంటుందనేగా అర్థం. కానీ ఏ దృష్టితో ఉంటుంది? శివజ్ఞానం దృష్టితో ఉంటుంది.
కాబట్టి భోగాన్ని అనుభవించవద్దని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. కర్మఫల త్యాగంతో. శివజ్ఞానాన్ని పొందడం కోసం నేను ఆహారం ఎందుకు తినాలి? నేను ఆహారం ఎందుకు తినాలి? ఏ మానవుడైనా ఆహారం ఎందుకు తినాలి అని అడిగాం. బ్రతకడం కోసం అన్నాడు. కరెక్ట్. ఈశ్వరుడు తథాస్తు అన్నాడు. బ్రతకడం కోసం తినడం యోగం, తినడం కోసం బ్రతకడం భోగం. అడిగినప్పుడు ఏం చెప్పావు? బ్రతకడం కోసం తింటున్నానండి అన్నాడు. ఈశ్వరుడు ఏమనలేదు నిన్ను. నువ్వు బ్రతకడం కోసం తిన్నంతకాలం అసలు సమస్య లేదు. కానీ ఎప్పుడైతే తినడం కోసమే బ్రతికావు, అప్పుడు ఏమైంది? సమస్యలు పెరిగినాయి. కాబట్టి సమస్యలు పెంచుకునేంత భోగాన్ని నేను అనుభవించమని ఈశ్వరుడు ఏం చెప్పలేదుగా. ధర్మపరంగా, ధర్మప్రధానంగా, మోక్షప్రధానంగా నువ్వు జీవించు, భోగాన్ని అనుభవించు. ఎవరు అనుభవించద్దన్నారు? అందరు ఋషులు కూడా గృహస్థాశ్రమంలో జీవించి వాళ్ళు జ్ఞానులుగా జీవించి లోకానికి జ్ఞానాన్నే పంచారు. ఏ శాస్త్రం చెప్పినా ఆ ఋషులు చెప్పినవే. మరి అటువంటిప్పుడు ధర్మ విహితమైన కామమును నేనే అని పరమాత్మ విభూతి యోగంలో ఒప్పుకున్నాడు. మరి అప్పుడు ధర్మ విహితమైన కామం ఒప్పుకోవచ్చుగా. కానీ దాని లక్ష్యం ఏమై ఉండాలి? శివజ్ఞానమే అయి ఉండాలి, మోక్షమే అయి ఉండాలి. కాబట్టి శవప్రధానంగా జీవించేటటువంటి జీవన విధానం అవివేకం. వేలు నీదే, కన్ను నీదే. మరి పిల్లవాడు పొడుచుకుంటూ ఉంటే తల్లి చూస్తూ ఊరుకుంటుందా? పిల్లవాడికి తెలిసేది అదే మొట్టమొదట. వాడి చేతులు తెలిస్తే వాడి కళ్ళు తెలుస్తాయి. మరి పొడుచుకుంటూ ఉంటే తల్లి ఏం చేయాలి? ఆపుతూ. మరి మీ తల్లిదండ్రులు ఆపాలిగా. మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను ఆపాలి. వాళ్ళు అలాగే ఉంటాయి, గురువులు ఆపాలి. అప్పుడు ఆ పారంపర్యం ఏ పారంపర్యం అనాలి?